ఫ్రెండ్స్, అమ్మ రెసిపీకి స్వాగతం. ఈరోజు కందా బచ్చల కూర ఎలా వండుకోవాలో తెలుసుకుందాం. కందా బచ్చలకు కావాల్సినవి కంద బచ్చలి, ఈ రెండు కలిపి ఉడకపెట్టుకోవాలి. దాంట్లో పచ్చిమిరపకాయలు వేసి ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ ఏమో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవు పెట్టడానికేమో ఆవు పొడి, తర్వాత తగినంత చింతపండు రసము, పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మిరపకాయలు, తర్వాత తగినంత ఉప్పు, తగినంత పసుపు వేయాలి. ముందుగా ఏం చేయాలంటే ఈ కందని బచ్చల్ని రెండు కుక్కర్లో పెట్టి ఉడకపెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా, ఉప్పు వేయకూడదు. రెండు కలిపి ఉడకపెట్టుకొని 3 కోతలు రానివ్వాలి. ఇలా కుక్కర్లో పెట్టాను. వాటర్ కూడా పొయ్యాలి. పోసి కుక్కర్ 3 కోతలు వచ్చేదాకా ఉంచి దింపేయాలి. కందా బచ్చలు ఇలా ఉడికిపోయింది. ఇదేమో నీళ్ళన్నీ వార్చేసాను. ఇప్పుడు ఏంటంటే స్టవ్ మీద ముగ్గురు పెట్టి ఇలాగ ఆయిల్ వేసాను. ఇప్పుడు ఈ పోపు సామాన్ని వేసి ఇందులో వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు పచ్చిమిరపకాయను, కరివేపాకు తరిగి పెట్టుకున్నాం కదా, ఇది వేసేయాలి. ఇలాగా వేసేసి చింతపండు రసం కూడా ఇందులో పోసేయాలి. ఇలాగా తర్వాత ఈ ఉడికించిన ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వేసేయాలి. వేసేసి ఇది మెత్తగా కుమ్మాలి. ఇలాగా స్మాష్ చేయాలి. ఇలాగా తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. పసుపు వేసాను, ఉప్పు కూడా తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇది మెత్తగా చెయ్యాలి. ఇప్పుడు ఇలా దీన్ని కుమ్మేసాను, ఇలాగా స్మాష్ చేశాను. ఇప్పుడు ఇది కొంచెం ఒక 2 నిమిషాలు దగ్గర పడాలి. కొంచెం ఇలా పలచగా ఉంది కదా, కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాక ఆవు పెట్టుకోవాలి. ఇందాక ఆవు పొడి చూపించాను కదా, అందులో ఆయిల్ వేసి ఇందులో ఇది చల్లారాక పెట్టాలి. అది కూడా చూపిస్తాను. కందా బచ్చల కూర ఇది చల్లారిపోయింది. ఇప్పుడు ఈ ఆవు పిండిలో నూనె వేసుకుని రెడీగా ఉంచుకున్నాను. ఇది ఇందులో ఇలా కలిపేసుకోవడమేను. వేడి మీద కలిపితే చేదు వస్తుంది, అందుకని చల్లారాకనే కలుపుకోవాలి. ఇది కార్తీక మాసంలో స్పెషల్గా వండుకుంటారు. ఈ కూర అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను. ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కూర రెడీ అయ్యింది. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.